హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 6వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి డీటెయిల్గా అయితే ఈ వీడియోస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 6 మరియు ఫస్ట్ జూనియర్ ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం అయితే ఇవి వచ్చేసి రెగ్యులర్ సీట్ల కోసం నోటిఫికేషన్. అండ్ రిమైనింగ్ అంటే 7, 8, 9, 10 అండ్ 12వ తరగతి అంటే సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ సెకండరీ ఇవి వచ్చేసి మనకి బ్యాక్లాగ్ సీట్స్ అనమాట. అంటే మిగిలిన సీట్లకి నోటిఫికేషన్ అనమాట. రెగ్యులర్ సీట్లు వచ్చేసి మనకి 6 అండ్ జూనియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనమాట. వీటికైతే కనుక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు. మనకి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్ అంటే బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బాయ్స్ నాట్ ఎలిజిబుల్. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. మనకి సైట్ వచ్చేసి ఈ సైట్ అనమాట ఫ్రెండ్స్. ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నాయి కదా, ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. మనకి ప్రెస్ నోట్ అయితే మార్చి 20 రిలీజ్ చేశారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మార్చి 22 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇవాళ 23 కదా. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 11 అనమాట. ఎప్పుడు ప్రిపరేషన్ లిస్ట్ సెలెక్ట్ చేస్తారంటే కనుక మార్చి 16 మనకు ప్రిపరేషన్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లిస్ట్ అనేది సెలెక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ వచ్చేసి మనకి స్టేట్ ఆఫీసర్ ఆ యొక్క ప్రిపరేషన్ సెలెక్షన్ లిస్ట్ని స్టేట్ ఆఫీసర్ 16 to 18 మనకి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి 21 ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు SMS రూపంలో పంపించడం జరుగుతుంది అనమాట. ఇన్కేస్ మీరు కనుక సెలెక్ట్ అయ్యంటే కనుక మీకు మొబైల్కి SMS రూపంలో పంపించడం జరుగుతుంది. అండ్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 21 to 25 ఏప్రిల్ లోపల మనకి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఇందులో సీట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత అకామిడేషన్, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత ఫుడ్, మెస్ ఇవన్నీ ఫ్రీగా కల్పించడం జరుగుతుందన్నమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ని బాలికలకి అందించడానికి అన్నమాట. డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి. దానికోసం ఈ యొక్క కేజీపీవి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అనేటివి గవర్నమెంట్ నడిపించడం జరుగుతుందన్నమాట. ఇదేనమాట ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఇచ్చారు కదా, అనాథలు, బడి బయట పిల్లలు అంటే డ్రాప్ అవుట్స్, బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఈ నెంబర్స్కైనా మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఆన్లైన్ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి, ఎలా ఏంటనేది అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ అయితే అనమాట క్రోమ్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. apkgbb.apcfss.in ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మీరు ఫస్ట్ చూస్తే కనుక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 6th క్లాస్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయవచ్చు అనమాట. ఒకసారి అది కూడా మీకు చూపిస్తానండి. అక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిల్ చేసి సైన్ ఇన్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క డీటెయిల్స్ అనమాట, ఎక్కడ చదివారు ఏంటనేది, మీకు అడ్రస్, తర్వాత మీకు నేమ్, ఫాదర్ నేమ్, ఇలాంటివన్నీ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. దీనికైతే ఫీజు అయితే ఏం లేదండి, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ సంబంధించి అంటే 6వ తరగతి అడ్మిషన్స్ ఎవరైతే కావాలో వారు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కిందకి స్క్రోల్ చేస్తే 7th, 8th, 9th అండ్ 10th క్లాస్. ఈ క్లాసెస్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఇక 2025-2026 విద్యా సంవత్సరానికి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోసం ఇంటర్మీడియట్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకా ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ సెకండరీ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట.
ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇక కస్తూర్బా గాంధీ విద్యాలయాల గురించి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.